ఈ ఒక ఇదే కేక్ పేరు శ్రీష్మా. నా పేరు రియల్ నేమ్ శ్రీష్మా, నిక్ నేమ్ అమ్ములు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు A to Z. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు అయితే నా బర్త్డే కదా. సో నేను స్కూల్కి జుట్టు డ్రెస్ ఎట్లా రెడీ అవుతా, నేను నిన్న చాక్లెట్స్ అయితే కొనుక్కుని ఏం చాక్లెట్స్ కొనుక్కున్నాను అవన్నీ అయితే చూపిస్తా. సో నేనైతే మా దగ్గర అయితే పెట్టించుకోలేదు, ఎందుకంటే పెట్టేటోళ్ళు ఎవరు లేరు. ఈ డిజైన్ నేను ఎంత కష్టపడితే వేసుకున్నా, వెనక మాత్రం ఏదో డిజైన్ వేసుకుందామంటే ఇది పోయింది, మంచిగా రాలే అని చెప్పి ఫోన్లో చూసి ఇది చిన్నగా వేసుకున్నా. ఎట్లా బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా అమ్ములు బర్త్డే ఉంది, అందరు విషెస్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ అమ్ములు. థ్యాంక్ యూ మమ్మీ. ఇప్పుడు నేనైతే డ్రెస్ వేసుకున్నాక మళ్ళీ కలుస్తాను మీ ముందు. నేనైతే ఇప్పుడు ఫ్రాక్ అయితే వేసుకొని అవుతున్నా. ఈ చైన్ అయితే వేసుకుందాం, బాగుంది కదా మమ్మీ? చైన్ అయితే బాగుంది, సెట్ అవుతుంది. సెట్ కాదు కానీ కొంచెం బాగుంది, కానీ చైన్ మాత్రం నాకు ఫుల్ నచ్చింది. ఇది దీనికి కమ్మలు కూడా వచ్చినాయి, ఇగో. ఏ కమ్మలు పెట్టుకోవాలి? మా మమ్మీ అయితే దీనికి ఇక్కడ దీనికి చైన్ ఇయ్యరు కదా, దీనికి ఇదైతే ఇవి బాగానే ఉంటాయి, ఇవి కూడా పెట్టుకోవాలి. చిన్నగా సింపుల్ గా ఇవి బాగుంటాయి. సో ఇవి పెట్టుకుంటా. ఇదే నా బర్త్డే డ్రెస్. మా మమ్మీకి చెప్పిన, మమ్మీ ఇప్పుడు బర్త్డే ఫ్రాక్ కుట్టి సాయంత్రం లంగోని కుట్టమంటే టైం లేదంట, ఫుల్ కుట్టుకునేవి ఉన్నాయంట, కుడతలేదు. చూడండి ఫ్రెండ్స్, మామూలు ఫ్రాక్ అయితే బాగుందా? నాకైతే ఫుల్ నచ్చింది, బాగుంది. కలర్ ఈ కలరే బాగుంది, వేరే కలర్ కుట్టమన్నది మామూలు. నేను వేరే కలర్ కుట్టమన్నా. సో మా అక్క కూడా మా పెద్దమ్మ కూడా ఇదే బాగుంది అన్నారు. ఎందుకు వీళ్ళు మంచిగా ఉంది అంటారు అని చెప్పేసి నేను కూడా ఇదే కుట్టించుకున్నా. లేకపోతే నేను వేరే కలర్ కుట్టించుకున్నాను, ఇట్లా పింక్ కలర్ ఉండే. పింక్ ఉండే? పింక్ ఉండే, అది కుట్టించుకునేదాన్ని. పక్క పెట్టుకోదా చైన్ పెట్టుకుంటా. నిజంగానే ఇంకొంచెం మీది పెట్టుకోవాలరా, మెడకి తగిలించుకున్నట్టే ఉంది, చూసి కూడా అట్లనే అనిపిస్తుంది. మీది పెడతా. సో మా మమ్మీని అయితే మొన్న పోయినసారి చీర కట్టుకున్నప్పుడు స్టెప్ జడ వేసుకుంటే ఇంకా స్టెప్ జడనే మంచిగా ఉందని చెప్పి, సో ఈరోజు కూడా బర్త్డే రోజు కూడా స్టెప్ జడ వేయించుకుంటున్నా. మెల్లగా తొందర టైం ఏమో 7:20 అవుతుంది, వ్యాన్ ఏమో 7:40కి వస్తుంది. ఇంకా రెడీ కాలేదు, గాజులు వేసుకోలే, లేట్ అవుతుంది. ఎగ్జామ్స్ ఉన్నాయి మామూలు. ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ లేకపోతే రేపు మంచిగా ఇంట్లో ఉండేది. ఈరోజు మంచిగా రాత్రి రేపేం చేస్తారా బర్త్డే ఈరోజు అయితే? అంటే రాత్రి కొంచెం మంచిగా ఆడుకొని దుంకి ఇంకా ఎట్లయితే మళ్ళీ రేపు పొద్దున్న లేవబుద్ధి కాదు. రేపేమో తెలుగు ఎగ్జామ్ ఉంది. రేపైతే లాస్ట్ అయిపోతాయా? 31. ఫ్రైడే వరకు ఉన్నాయా? ఫ్రైడే వరకు ఉన్నాయి. మళ్ళీ సండే రోజు మాకైతే ఫీల్డ్ ట్రిప్ ఉంది. మళ్ళీ ఏమో మళ్ళీ వాళ్ళు పెడతారో పెట్టారో ఫీల్డ్ ట్రిప్ ఆ రోజు. తొందర మమ్మీ రెడీ అయితే అయింది, లేట్ అయిపోయింది. వ్యాన్ వస్తుంది వ్యాన్ వస్తుంది అని ఆగం రెడీ అయింది. వీడియో ఏం తీయలే, ఇద్దరమే అయిపోయినాము. మా డాడీ పండుకుండు. ఇటు చూడములు, ఈ దండనే సెట్ కాక లేట్ అయింది. ఇగో ఇది ఆగమాగంలో ఉల్టాగా పెట్టింది చైన్, ఇది పోయింది. అది సెట్ అయితే రెండు అట్లే పెట్టినాము. ఇది సెట్ అయితే దండ దీని మీదకి, ఇంకా లాస్ట్ కి ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా సెట్ అయింది. కానీ బాగానే ఉంది దండ కూడా, మనకు అది చైన్ పెట్టుడు ఉల్టా పెట్టినాము. లేట్ అవుతుంది తొందర సెట్ అయితే లేదు. అక్కడికి ఇది వేసుకుంది. ఇదైతే ఇంకా నా డ్రెస్ ఫైనల్లీ. అది పై వ్యాన్ వస్తుంది ఇక బ్యాగ్ కోసం అక్కడ దగ్గర ఫోటో దింపుతా. అబ్బా మమ్మీ దిగు, ఇటు పట్టు, ఇటు తిరుగు, వస్తుందిరా. బాగుందన్నా? బాగుంది, ఫుల్ పడతలేదు ఫ్రాక్ ఎందుకు.
అయితే నా బర్త్డే కదా, మా మమ్మీ అయితే నాకు ఈరోజు అయితే కేక్ కట్ చేపిస్తుంది. సో అదే అనమాట వీడియో. మా మమ్మీ అయితే రెడీ అవుతుంది, ఇప్పుడు ఇంకా రెడీ కాలే. నేను అప్పుడే రెడీ అయిపోయినా, అంటే స్కూల్ నుంచి వచ్చినాక ఇంకా ఈ డ్రెస్ అయితే తిప్పలే. ఇట్లా నుండి ముఖం అయితే కడుక్కున్నా. అండ్ మా మమ్మీ ఇంకా రెడీ అవుతూనే ఉంది. ఇగో లేట్ అయింది ఫ్రెండ్స్, నేనైతే షాప్ నుండి ఇప్పుడు వచ్చి రెడీ అవుతున్నా కేక్ తెప్పించి కేక్ కట్ చేపిద్దామని. నేను కట్ చేపియదేమో అనుకున్నా, కానీ కట్ చేపిస్తుంది కేక్. ఇంట్లో మళ్ళీ గిఫ్ట్ ఏమైనా పెడుతుంది అంటే గిఫ్ట్ ఏం లేదు, గిఫ్ట్ కేక్ రాలేదు. సారీ, నెక్స్ట్ టైం పెడతా. సో నెక్స్ట్ టైం పెడుతుంది. సో అయితే ఇక నెక్స్ట్ టైం పెడుతుంది కదంట కదా ఇక. సో ఇప్పుడు కేక్ కదిస్తే ఇప్పుడు అయితే వీడైతే స్టార్ట్ చేస్తా. ఈ ఒక ఇదే కేక్ పేరు శ్రీష్మా. నా పేరు రియల్ నేమ్ శ్రీష్మా, నిక్ నేమ్ అమ్ములు. వీళ్ళు ఏం పాడరు, ఇంకా నేనే పాడుకోవాలి పాట. పాడు, నువ్వే పాటలు పాడతావు కదా బాగా. శ్రీష్మా రెడీ. అమ్మ నాకు భయం అవుతుంది. నాకు కూడా భయం అవుతుంది. ఇట్లా పెట్టు, ఇట్లా ఉంచు. అడ్డం పెట్టు, చేతులు గాలి వస్తుంది. తీసావా డాడీ? చేత పట్టుకోవాలి. మంచిగా వచ్చింది వీడియో. పట్టుకోదా? హ్యాపీ బర్త్డే టు మీ. మమ్మీతో వాడతలేదు. నువ్వే పెట్టు. పెట్టు. ఫోటో తీయాలా? మళ్ళీ పెట్టానా నేను? నేను కూడా పెడతాను. టేస్టీ. చాక్లెట్లు పెట్టుకోండి. ఏమున్నారు అసలు మీరిద్దరు? ఫస్ట్ ఇదా అదా? కేక్ పెట్టురా, కేక్ పెట్టురా. నాని కేక్ పెట్టు. ఇవి ఎట్లా నాకే వస్తాయి, నాకు చాక్లెట్ల గురించి కొట్టాడుకుంటారు. బర్త్డే అయిపోగానే ఇది చేసుకుంటాం. ఇక ఏదో స్కూల్ తీసుకొని పోదా. స్కూల్ కాదు, ఇప్పుడే అయిపోతాయి అవి. కొంచెమే పెట్టు. పెట్టి చెరకటి. వీళ్ళు ఇయ్యారంట, వీళ్ళు ఏదో పేరుకి ఇస్తుందంట, తర్వాత వీళ్ళే తింటారంట. చెరలు పట్టుకొని ఇది ఫోటో దిగుదిగా దింపాలి ఫోటో. ఇప్పుడు మమ్మీ తీసారు జోడిగా. ఏదో చిన్న ఎత్తాను మేము సెలబ్రేషన్. ఇది నాకు మా అన్న వాళ్ళు చెరొక్క చాక్లెట్ అయితే ఇచ్చిర్రు. పేరు అయితే నాది, వాళ్ళే తింటారంట, నాకు ఇయ్యారంట. ఇంకోటి కూడా గిఫ్ట్ వచ్చింది వీళ్ళకి, కేక్. ఆ కేక్ కూడా చూపిస్తాము. మా ఫ్రెండ్ అయితే కేక్ కట్ చెప్పించింది అనేసి నేను అనుకున్నా. ఏదేమో ఎందుకు తీయగా ఈ కేక్ అయితే మా ఫ్రెండ్ కట్ చెప్పించింది. ఈరోజు అయితే నేను 2 కేకులు కట్ చేసి ఇంకా 2 కేకులు వస్తాయి. ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇగో ఇదొకటి, ఇదొకటి. అరే బాబు ఆపు. నీకు నచ్చినట్టయితే లైక్. గిఫ్ట్, పెద్ద గిఫ్ట్. తీసుకొచ్చిన ఏముంటుంది అనుకుంటున్నా. గిన్నె ఏమో అప్పుడు వస్తుంది. ఆగు. పావులు ఉంటాయి, పావులు. కప్పులు అమ్ములు గులాబ్ జామ్ వేసుకొని తినడానికి కప్పులు తీసుకొచ్చిన మామూలుకు. ఇక కప్పులు నేనేం చేసుకుంటా. పట్టుకోపడు. ఏం గిఫ్ట్ ఉందో నాకు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయబుద్ధి అవుతుంది. ఏంటిదో ఎప్పుడా
చెప్పండి చెప్పు. గెస్ చెప్పు ఏం చెప్తా అనుకో. ఓపెన్ చేసి చెప్తా. అట్లున్నది. చెప్తే ఎవరైనా చెప్తారు. కప్పులు ఏం చేసుకుంటావు కప్పులు? నువ్వు నీకే అవుతావు ఎట్లయినా. నాకు నేనేం చేసుకుంటారా? మెల్లగా కప్పులే ఉన్నాయి. కప్పులలో ఏమున్నది? ఇదేమో ఉంది. ఏదో నీకు డౌట్ రాకుండా ఇట్లా సింగిల్ ఇస్తే అర్థమవుతుందని. ఆ. నాకా ఆ. నిజంగానా? నిజంగానే నీకోసమే. ఉత్తు తీయ గొడ్లా. గోల్డ్. ఎందుకైతేరా? అయ్యా గోల్డ్ కమ్మలు. నిజంగానా? నిజంగా. నాకా? ఉమ్. నాకా? డైలీ వేరా? మామూలుగా అయితే తెలియదు ఇవి తీసుకొచ్చినట్టు. కమ్మలు అయితే తీసుకున్నాయి ఇయర్ రింగ్స్. డైలీ వేరా? ఇది ఏదది? తీసుకో. వావ్. బాగున్నాయా? కమ్మలు బాగున్నాయి. గెట్ చేసినావా నువ్వు? చెయ్యాలి. నాకా నిజంగానే? నమ్ముతలేదు అసలు అసలు నేను అసలు ఏం లేదని చెప్పిన. అందుకే అవ్వకాయ. సడన్ ఇచ్చేసరికి ఏం నమ్ముతలేదు. ఏంటి నాని? థ్యాంక్ యూ మమ్మీ. ఓకే. ఇక మా డాడీ ఈ క్లప్పులు. కప్పులు. ఆహా కప్పులు కప్పులలో ఉండాలి, ఏర్పడకుండా తేవాలని తెచ్చిన. ఇప్పుడు నీకు మామూలుగా ఇస్తే అర్థమవుతుంది అని కప్పులలో పెట్టుకొని తీసుకొని వచ్చినాము. మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. బాయ్.